హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మరి మేమైతే సూపర్ ఉన్నాము. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. దోస్తులు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వీడియోస్ రూపంలో వస్తాయి. మరి దోస్తులు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా. అండ్ అట్లనే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అయితే కొత్తగా మన ఛానల్స్ కి అయితే హైప్ ఆప్షన్ వస్తుంది కదా దోస్తులు. సో ప్లీజ్ హైప్ చేసి మాకు పాయింట్స్ ఇచ్చి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. దోస్తులు మరి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మేము కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా కూడా రాసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటది దోస్తులు. అయితే స్క్రిప్ట్ ఏంటంటే మేమిద్దరము భార్యాభర్తలము. మాకు ముగ్గురు కొడుకులు అన్నట్టు. మా ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తే కోడలు వస్తారు కదా, నా కోడలు ఇద్దరు కలిసి నా చిన్న కోడల మీద మోసం చేస్తారు. అదేందో ఈ వీడియోలో ఉంటది, మొత్తము పార్ట్స్ గా పెడతాము, చూడండి. అయితే మన వీడియో టైటిల్ ఏంటంటే దోస్తులు, తోడికోడలు మోసం చేస్తే పార్ట్ 1 ఈ రోజు. ఓకేనా దోస్తులు? దోస్తులు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏమండి, చిన్నకి కూడా అట్లనే పెళ్లి చేస్తే బాగుండు కదా అండి. అవును జయ, కాకపోతే పెద్దోడు చూస్తేనేమో ఏమీ పని చేయట్లేదు. చిన్నోడు ఇప్పుడు వాళ్ళ పాపనైతే చదివిపిస్తున్నారు కదా, పెద్దమ్మాయిని. మరి మా నడుపుని చూస్తేనేమో ఇంకా పిల్లలు కాలేదు, జాబ్ అవుతుంది అని. ఏమైతే చూద్దాం. అదేండి, కానీ మా మేనకోడలు ఉంది కదా, మా అన్నయ్య వాళ్ళ కూతురు, తనైతే అర్థం చేసుకుంటుందేమో అనుకుంటున్నా. జయ, నువ్వు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నేను అదే ఆలోచిస్తున్నా. ఒకవేళ రేపు వచ్చే అమ్మాయి ఇప్పుడు నా పెద్ద కొడుకు బిడ్డను చదివిపిస్తా అంటే ఏమంటదో అనేసి, అది నేను బయట పెట్టకముందుకే అర్థం చేసుకున్నావు. మీ మేనకోడలు ఉంది కరెక్ట్గానే, తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. ఒకసారి మా అన్నయ్యని అడుగుతానండి, ఏమంటారు. అయినా పెద్దవాళ్ళని ఇలా ఎన్ని రోజులని ఉన్నామని చెప్తాం చెప్పండి. ఒకసారి వాళ్ళతోటి కూడా చెప్దాము, మీరు ఏదో ఒక పని చేసుకోవాలి కదా అని. అసలు పెద్దోడు ఏంటండి ఇలా తయారవుతున్నాడు. అవును జయ, ఒకసారి పెద్దోడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. మనం చెప్పడమే కాకుండా మన పెద్ద కోడల్ని కూడా కొంచెం సీరియస్నెస్ తీసుకోమని చెప్పాలి. అలా ఎన్ని రోజులు దాని పని చేయకుండా ఇంట్లో ఉంటాడు వాడు. హలో, రామారావు గారు చెప్పండి. ఓ అవునా, నేను ఇప్పుడే వస్తున్నా, ఉండండి. ఒక్క 5 minutes వస్తాను. ఏమైందండి, ఎవరు? మన రామారావు గారు ఉన్నారు కదా, రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఎవరో చూసుకోవడానికి వచ్చారంట సైజు. సో రమ్మని చెప్తున్నాడు, వెళ్ళొస్తాను నేను అక్కడికి. ఓకేనా? సరే వెళ్ళరండి. అమ్మా శ్వేత, ఒకసారి ఇలా రా అమ్మా. చెప్పండి అత్తయ్య, ఏంటి పిలిచారు? హో, జీన్స్ వేసావా, చాలా బాగున్నావు. అంతా బాగానే ఉంది కానీ మరి నీ మొగుడికి ఏమన్నా చెప్పుకున్నావా? ఏదైనా జాబ్ చూసుకో, ఏదైనా ట్రయల్స్ వేయొచ్చు కదా, ఇలా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటావని. అది కాదు, చిన్నోనికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. తెలుసు కదా, చిన్నోడే మీ అమ్మాయిని చదివిపిస్తున్నాడు. రేపు వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు? పెద్దోడు ఇలా జాబ్ చేయకుండా ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉంటాడంట. నువ్వు చెప్పాలి కదా అమ్మ తనకి. అబ్బా, ఇది మరీ బాగుంది. అదేదో మీ కొడుకుకి మీరే చెప్పొచ్చు కదా. నా మాట వింటాడా మీ కొడుకు? మీరే చెప్పుకొని నాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ? అంత కోపం ఎందుకమ్మా? నేను తల్లిగా తనకు చెప్పే వరకు చెప్తాను, నువ్వు భార్యగా తనకు కూడా చెప్పుకోవాలి కదా. అసమానం ఏంటి? చిన్నైనా చదివిపిస్తున్నారు అని అంటున్నారు. కాదు, మా పరిస్థితి బాగాలేదు, సో ఇట్లా అవుతుంది. అయినా చిన్నైనా మేము ఏమన్నా చదివించమని చెప్పామా? తనే కదా నేను చదివిపిస్తాను లేవదని అన్నాడు. ఇప్పుడేమో ఎత్తి వస్తున్నారు. ఏంటో, నేను మంచి చెప్తే కూడా నీకు అర్థం కావట్లేదు. సరేలే, నేను నా చిన్న కొడుకుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. చేసుకోండి. సర్లే. అవును, ఇంట్లో వంట చేసావా అమ్మ ఈరోజు? చేశాను. సరే సరే. మాధురి ఏం చేస్తుంది మరి? ఇంకేముంది, ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తున్నట్టుంది. తను ఏమైనా నాకు పనిలో ఆసరైతే కదా మాకు చెప్తారు, కానీ మీకైతే వాళ్ళకి చెప్పనికైతే చేత కాదు. ఇద్దరు పనిలో సహాయం చేసుకోవాలని మీరు మాట్లాడుకోవాలి, మేము చెప్పే వరకు చెప్తాము. ప్రతిదీ మమ్మల్ని అంటే ఎలా అమ్మా? సరే, నేను తనతో మాట్లాడతానులే, వెళ్ళు. ఏంటో ఇవిడ నాకు అసలు అర్థమే కాదు. మా టైం బాగలేక ఇంట్లో ఉంటున్నాము. ఆయనను పని చేసుకోమంటేనేమో ఆయన ఏ వర్క్ చూసుకోరు. అయినా వాళ్ళు చిన్న కొడుకు ఏమన్నా పరాయిలకు పెడుతున్నారా? తన సొంత అన్నయ్యకే కదా పెట్టేటిది.
ఆయన మా ఇంటి ఖర్చులకు వాటికి వీటికి మా పర్సనల్ ఖర్చులకు ఏమైనా ఇస్తున్నాడా? నా బిడ్డను చదివిపిస్తున్నాడు. పెద్ద తెగ ఫీల్ అయిపోతుంది. పెళ్లి చేస్తా అని ఎవరిని బెదిరిస్తుంది? చేస్తే చేసుకొనియండి. ఏంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మ మాధురి, ఏం లేదమ్మా, నీతోటి కాస్త మాట్లాడదాం అనుకున్నా, ఈలోపు నువ్వే వచ్చేసావు. ఓ అవునా అత్తయ్య, అంటే మీరు అక్కయ్యతోటి ఏదో మాట్లాడుతున్నారు కదా, అందుకని రూమ్లోకి వినిపిస్తే వస్తున్నాను. ఈలోపే అక్కయ్య వెళ్ళిపోతుంది. అవునా, ఇలా వచ్చి కూర్చో అమ్మా, కాస్త నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి అత్తయ్య. మన నితిన్ ఉన్నాడు కదా, నితిన్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఓ అవునా, ఇంకేంటి మంచి విషయమే. మరి మా చెల్లి ఇట్లా ఉంది కదా, చేస్తారా? లేదమ్మా, మా మేనకోడలు ఉంది కదా, తననిచ్చి చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఏంటేంటి మీ మేనకోడలా? తననిచ్చి చేస్తారా? అయ్యో అత్తయ్య, మీరేమనుకోరంటే ఒక విషయం చెప్తాను. మా చెల్లెలు మీ అబ్బాయిని ఇష్టపడుతుంది, నితిన్ని, ఎప్పటి నుంచో. సో నేనే ఈ విషయం గురించి మీతో నిమ్మలంగా మాట్లాడదాం అనుకున్నాను. ఈ లోపే మీరు ఇది చెప్పేశారు. అయ్యో అవునా అమ్మా, కానీ నా మేనకోడల్ని చేసుకోవాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. హో, అంతలానే అంటారా? అయితే డెసిషన్ చేంజ్ చేసుకోరన్నమాట. ఈ మాత్రం దానికి మాకు చెప్పడం ఎందుకు? చేసుకోండి. అయ్యో ఏంటమ్మా అలా అంటున్నావు? మా ఇష్టాలను కాదన్నప్పుడు మాకు చెప్పి మాత్రం ఏం లాభం? సరే, నేను వెళ్ళిపోతాను అత్తయ్య. ఏంటి అసలు ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో తీరున్నారు. నా మేనకోడల్ని చేసుకోవాలి అని నా మేనకోడలు పుట్టినప్పటి నుంచి ఆశ. వీళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా కానివ్వు, నేను నా చిన్న కోడల్నే తీసుకొచ్చుకుంటాను, నా మేనకోడల్ని. ఏమేంటి అంత కుప్పంగా ఉన్నావు? ఇంకేం కావాలండి? మీ అమ్మగారు మన ఇజ్జత్ తీస్తున్నారు. మీరేం పని చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. నా చిన్న కొడుకే చదివిపిస్తున్నాడు, నీ బిడ్డను కూడా. నీ బిడ్డ కోసమైనా మీరు కష్టపడరా అని తిడుతుంది. నా చిన్న కొడుకుకి పెళ్లి చేస్తాను, నీ బిడ్డను ఎవరు చదివిపియాలని ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. ఏంటి అమ్మ అంత మాట ఉందా? నేను తనని ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఏంటి ఏం అడుగుతారు? నేను ఇంట్లో ఇట్లానే కూర్చుంటాను, వాడే సాధాలి అని చెప్తారా? మీకు కొంచెమైనా సిగ్గు ఉందా? ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. అందరి ముందట మన పరువు పోతుంది. అంటే అలా కాదు, నీకు తెలుసు కదా నేను జాబ్ సర్చింగ్ లోనే ఉన్నానని. అవునవును, అన్నీ తెలుసు నాకు. బాగోతారు మీ బెట్టింగ్ యాప్లని, పేకాట అని పోతున్నారు, జాబ్ సర్చింగ్ అని చెప్తున్నారు. అందరి ముందట నా పరువు తీస్తావా ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా ఒర్రి? అబ్బో, పరువు బాగానే సోయి ఉన్నది కదా. మరి ఆ సోయి ఉన్నోడు ఏదైనా జాబ్ చూసుకొని చేయొచ్చు కదా. ఎంత అవమానంగా ఉంది తెలుసా నాకు ఇంట్లో. ఈరోజు అత్తయ్య, రేపు మామయ్య, రేపు ఆఖరికి నాకంటే చిన్నదైనా నా తోడి కోడలు కూడా అంటది. అసలు ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండనియరు కదా. నేను వెళ్ళిపోతున్నా, అబ్బాయి. అంతేనా? అంటే అంతేగాని మారరు అంటారు మీరు. ఇంకా ఎన్ని రోజులండి ఇలా మనము వీళ్ళ మీద పడి ఉండడం? నాకే మంచి అనిపించట్లేదు. సరే, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం పా మరి. ఏంటేంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మమ్మల్ని ఎలా సర్దాం అనుకుంటున్నారు? పని లేదు, పాట లేదు. పోనీ నేను జాబ్ చేస్తానంటే నన్ను కూడా పంపించరు. మన పాప చదువు కూడా అయిపోతుంది. అలాంటప్పుడు ఎవరు ఏమైనా కూడా కాస్త ఓర్పుతోటి ఉండు. నేను కూడా జాబ్ సర్చింగ్ చేస్తున్నాను. అసలు విషయం మర్చిపోయానండి. మీ తమ్ముడికి పెళ్లి చేస్తారంట. అదే విషయం గురించి మాట్లాడారు. మీ మేనత్త ఉంది కదా, వాళ్ళ బిడ్డని మీ తమ్ముడికి ఇచ్చి చేద్దాం అనుకుంటుందంట మీ అమ్మ. అదే మీ మర్దలు. చేసుకుంటే మనకేంటి ప్రాబ్లం? అది కాదు, వాడికి పెళ్ళైపోతుంది, మీ పిల్లను కూడా ఇంకా చదివిపియాలా, ఏదో ఒక జాబ్ చూసుకోండి అని చెప్తుంది. సరేలే, నేను తనతో మాట్లాడతాను, నువ్వు ఇవేమీ పట్టించుకోకు. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నారా నువ్వు, వదినే, నా కోడలు? అయితే నీతో ఒక విషయం మాట్లాడదామని చేశాను అన్నయ్య. నా మేనకోడల్ని మన నితిన్ ఉన్నాడు కదా, నితిన్కి ఇస్తావా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అంతకంటే ఇంకేం కావాలి అన్నయ్య? మరి త్వరలోనే ముహూర్తాలు అవి ఇవి పెట్టుకున్నాం. నేను సరే అన్నయ్య, మళ్ళీ చేస్తాను. హే, మా అన్నయ్య కూడా పెళ్లి కుప్పేసుకున్నాడు. ఒకసారి నా కొడుకుకి ఫోన్ చేసి చెప్దాం. హలో, నితిన్, ఏం చేస్తున్నావురా? ఆఫీస్ లో ఉన్నావా? ఓకే, నీకు ఒక శుభవార్త. ఏం లేదు నాన్న, మన మామయ్య ఉన్నాడు కదా, అదే రాజు మామయ్య,
తక్కువనైతే చేసిన. సో రేపటి వీడియోలో అయితే నా కొడుకు రియాక్షన్ ఎట్లుంటది, అసలు ఈ పెళ్లి అవుతుందా కాదా, నా ఇద్దరు కోడలు ఏం చేస్తారు అసలు అనేది మొత్తం ఆ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్